హలో వ్యూయర్స్, నేను మీ శ్రీ ఫ్రమ్ మై యూట్యూబ్ ఛానల్ అనగనగా ఐర్లాండ్లో. ఈరోజు మనం వెళ్తోంది ఫేమస్ అట్రాక్షన్ ఇన్ ఐర్లాండ్ అండ్ టాప్ సెకండ్ అనమాట. ఎత్తైన శిఖరాలు అంటారు కదా, కొండలు లాంటివి, వాటిల్లో ఇది టాప్ సెకండ్లో ఉంది. ఫస్ట్ది లీగ్ నేమ్తో వస్తుంది. అది 2000 అంటే 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది 702 అడుగుల ఎత్తులో ఉంటుందని విన్నాను నేను. అయితే ఐర్లాండ్లో ఉంటూ ఇప్పటి వరకు ఇక్కడికి విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఇండివిజువల్గా కార్లుండి రాగలిగితే రావచ్చు. 3 hours 3.5 hours పడుతుంది. అలానే బస్సెస్లో రావాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం డబ్లిన్ నుంచి 555 నెంబర్తో ఒక బస్సు వస్తుంది. అది డ్యూయల్ వే అనమాట. దానికి ఆల్మోస్ట్ మనకి 5 hours పట్టొచ్చండి. అంటే ఆన్ అండ్ యావరేజ్ అటు ఇటుగా పట్టొచ్చు. గ్రీన్ కాలేజ్ అని ఉంటుంది. అక్కడి నుంచి ఈ డూలిన్ విలేజ్కి బస్సెస్ ఉంటాయట. మేము ఆల్రెడీ డెస్టినేషన్కి దగ్గరలోకి వచ్చేసాం కాబట్టి కొత్త హైట్లో ఉన్నాము. సో మనం ఆల్రెడీ చూడొచ్చు. మేఘాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఎగిరితే అందుకోవచ్చేమో, తగులుతాయేమో చేతికి అన్నట్టు కనిపించాయి నాకైతే. ఇంక ఇక్కడికి రావాలి అంటే సూటబుల్ టైమింగ్స్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో రావాలి. కానీ మేము ఎగ్జాక్ట్ ఆపోజిట్ టైంలో వచ్చాము. అంటే 4కి వచ్చామన్నమాట. మేము ఇక్కడ కార్ పార్కింగ్కి వచ్చాము. కార్ పార్కింగ్ 12 euros ఉంటుంది. ఇక్కడ క్లిఫ్స్ ఆఫ్ మోహర్కి ఎంట్రన్స్లో ఇలా కాకుల్ని చాలా వాటిని చూశాను అనమాట. అవి ఇండియాలో ఉన్న కాకులకి ఆల్మోస్ట్ డబుల్ సైజులో ఉన్నాయి. ఇక్కడ నేచర్ని బాగా కాపాడుకుంటారు. అలానే పక్షులకు కూడా ఈ ఏరియా ఎస్పెషల్లీ డెడికేటెడ్గా బాగా కేర్ తీసుకుంటారు. వాటికి డెడికేట్ చేసి అనేది విన్నాను నేను. అయితే బరువు ఎక్కువైపోయి ఏమో అది నడుస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జనాలు వచ్చి వెళ్ళిపోతారు కాబట్టేమో ఎక్కువగా పక్షులు అయితే కనిపించలేదు. అవి వెళ్ళిపోయినట్టున్నాయి వాటి ప్లేసెస్కి. అయితే మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఒక రోడ్ వస్తుందండి. ఈ రోడ్ పేరేంటి అంటే డూలిన్ వాక్వే అనమాట. ఈ డూలిన్ వాక్వేలో కానీ మనం నడుచుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ 25 kilometers కవర్ అవుతుందంటండి. ఆ క్లిప్స్ ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో వాటి చుట్టూతా కవర్ చేయొచ్చు. అలా కాకుండా అంత దూరం నడవలేము అనుకున్న వాళ్ళు ఇలా డైరెక్ట్గా విజిటింగ్ సెంటర్ నుంచి కానీ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతే ఒక 1.5 నుంచి 2 గంటల లోపు మనకి చూసేసి రావచ్చు అనమాట. అయితే ఈ వాక్వే కాకుండా ఇంకొక దారి ఉందండి. అదేంటి అంటే ఈ రోడ్ అంతా చుట్టుకొని వెళ్లకుండా డైరెక్ట్గా ఏవైతే ఎడ్జెస్ ఉంటాయో రాక్స్ పైన ఆ శిఖరాల పైనే తిరగొచ్చు అనమాట. అది ఆల్మోస్ట్ 8 kilometers పడుతుంది. కానీ అది ఇప్పుడు మనకి వెళ్ళడానికి అలౌ చేయట్లేదు, రిస్క్ అని చెప్పేసి, రాక్స్ పడిపోతున్నాయి అని చెప్పేసి. ఇక్కడ ఇలా మ్యాప్స్ ఇచ్చారు, ఎక్కడికక్కడ మనం చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మేము వెళ్తోంది కోస్టల్ వ్యూ వాక్ అనమాట. అంటే సముద్రం ఎడ్జ్ నుంచి మేము ఒక వ్యూ అనేది రౌండ్ వేసుకొని వచ్చేస్తాము. ఇలా వెళ్తే ఒక 1.5 నుంచి 2 గంటల లోపు మనకు ట్రిప్ అయిపోతుందండి. అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవన్నీ క్లిఫ్స్ ఆఫ్ మోహర్ షాపింగ్ ఏరియాస్ అండ్ ఫుడ్ దొరికే ప్లేస్ అనమాట. ఇక్కడ నాకు ఇవి చూస్తే భలే వెరైటీగా అనిపించింది. ఎందుకంటే కొండని లోపల తవ్వి ఇలా షాప్స్ లాగా వాళ్ళు కట్టుకున్నారు. నాకు టైం లేక పెద్దగా షాపింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆల్మోస్ట్ క్లిఫ్స్ వ్యూకి దగ్గరలోకి వచ్చేసాము. అయితే అసలు ఈ క్లిఫ్స్ ఎలా ఏర్పడ్డాయి అంటే ఒక 300 మిలియన్ సంవత్సరాల క్రితం అట. వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు జనరల్గానే ఎక్కువగా అలలు అనేవి చాలా హైట్లో ఎగురుతుంటాయి కదా. 300 అడుగుల పైన ఆ అలలు ఎగిసి పడడం, ఆ కొట్టుకోవడం వల్ల ఈ రాక్స్ అన్నీ విరిగి పడిపోయి ఈ షేప్లోకి వచ్చాయటండి. అలానే ఆ పైన మనం వెళ్ళడానికి లేదు. కానీ ఇంకొక వ్యూలో చూస్తే మాత్రం హ్యాగ్స్ హెడ్ అంటే ఒక అమ్మాయి చూస్తూ సముద్రం వైపు చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆ షేప్లో పేరుకుందటండి. ఏదైతే ఈ మట్టి ఇవన్నీ వస్తాయి కదా, శాండ్ మొత్తం ఇందులో మన అలలతో పాటు కొట్టుకొని వచ్చింది. దాంతో అలా కొన్ని సంవత్సరాలు ఏళ్ల తరబడి ఉండడం వల్ల పేరుకొని ఆ షేప్లోకి వచ్చిందంట. అది మీరు గూగుల్ చేసి చూడొచ్చు. అక్కడ దాకా వెళ్ళి అది చూడకుండా ఇంకెందుకు వెళ్ళడం అని అనుకుంటే మాత్రం పొరపాటేనండి. ఎందుకంటే చాలా డేంజర్. ఇప్పుడు ఆ రాక్స్ పడిపోతున్నాయి కాబట్టే మనల్ని అలౌ చేయట్లేదు. సో అట్లీస్ట్ దూరం నుంచి ఇలా చూస్తే చాలు అనిపించింది నాకు. ఇంకెక్కడి నుంచి మామూలుగా అయితే చాలామంది టైం ల్యాబ్స్ వీడియోస్ కోసం అని సన్సెట్ చూడడానికని కెమెరాస్ అవి తెచ్చుకొని ట్రైపాడ్స్ మీద పెట్టి రెడీగా అలా వెయిట్ చేస్తూ ఉంటారంట. మేము అనుకోకుండా వచ్చాము. కానీ ఇంకో డ్రాబ్యాక్ కూడా ఉంది ఇలా రావడం వల్ల. మీకు అది వీడియో లాస్ట్లో చెప్తాను. ఇవేనండి 702 అడుగుల ఎత్తులో సముద్రపు ఒడ్డున ఏవైతే ఏర్పడ్డాయో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఆ క్లిప్స్ ఇవేనండి. ముందైతే ఈ బ్యూటిఫుల్ వ్యూ అనేది ఎంజాయ్ చేసేసేయండి.
నేనైతే ప్రిపేర్డ్‌గా రాలేదు కాబట్టి టైమ్ ల్యాప్స్ అవి తీయలేకపోయాను. సో, ఏం చేశానంటే ఇప్పుడు నేను వచ్చిన టైం నుంచి వెళ్ళేలోపు ఎలా అయితే మన బ్రైట్ ఏదైతే సన్‌సెట్ ఏదైతే ఉందో సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత డార్క్ అవుతుంది కదా! అదంతా ఇదే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక వీడియో తీశాననమాట. మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మంచి సీనిక్ వ్యూ కదండీ! చక్కగా బ్లూయిష్‌గా, గ్రీనిష్‌గా చాలా బావుంది కదా! కానీ అంత అందంగా ఉంటున్నా కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. ఎందుకు అంటే ఇది కొంచెం హైట్ ఉన్న ఏరియా. మనం పైకి గ్రాడ్యుయల్‌గా ఎక్కుతూ వెళ్తూ ఉంటాము. మనకి ఏమాత్రం సైనస్ ఇష్యూస్ గానీ, లేదు అంటే ఆస్తమా లాంటివి ఉంటే కొంచెం ఆయాసం వస్తుంది. అలానే ఏవైతే వింటర్ కోట్లు ఎలాంటి మన దగ్గర ఆ జాకెట్స్ అవి ఉంటాయో అవన్నీ తీసుకొని వెళ్ళాలి. అండ్ వాకింగ్ షూస్ కంపల్సరీ ఉండాలి. మేము వెళ్ళింది మంచి హాట్ సమ్మర్‌లో అండి. కానీ మేము వెళ్ళిన ఒక గంట, 2 గంటలకి ఆ గాలులు ఏవైతే వస్తున్నాయో ఆ ఫోర్స్‌కి సముద్రంలో ఉన్న వాటరు క్యారీ చేసుకొని వస్తుందండి. మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఈ ఏరియా పాత్ అంతా తడిచిపోయి ఆల్మోస్ట్ జారుతున్నట్టు అనిపించింది. పడిపోతామేమో అన్నట్టు. గ్రిప్ చూసుకుంటూ కిందకి దిగాల్సొచ్చింది. ఐర్లాండ్ వెదర్‌కి ఫుల్ సమ్మర్‌లో నేను వస్తే నా పరిస్థితి ఇదండి. ఆ గాలులు అంత దారుణంగా ఉన్నాయి. వెదర్ అంత వియర్డ్‌గా అనిపించింది. వింటర్‌లో అయితే రికమెండ్ చేయను వెళ్ళమని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది ఇందాక మన షాపింగ్ ఏరియాస్ అని చూపించాను కదా! ఫుడ్ ఏరియా. దానికి బ్యాక్ సైడ్ అనమాట. ఆల్మోస్ట్ మనం వెనక్కొచ్చేటప్పుడు ఇది కనిపిస్తుంది. అండ్ ఏదైతే నేను ఫుల్ పాత్ 25 కిలోమీటర్స్ నడవాలని చెప్పాను కదా! ఆ రోడ్ అనమాట ఇది కనెక్ట్ చేస్తుంది. మీరు మార్నింగే కానీ ఇక్కడికి వచ్చేస్తే బర్నెట్ క్యాజిల్ అండ్ జపనీస్ గార్డెన్స్ అని చాలా ఉన్నాయి. అవన్నీ కవర్ చేయొచ్చు మీరు. చూసారు కదా క్లిఫ్స్ ఆఫ్ మొహర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.